దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది నాకు, కానీ చేయటం ఎలాగా? యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ అయితే పోస్ట్ చేసి ఉంటారు. అందులో ఒకటి చూసి ఈరోజు ఇంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఉందో మాత్రం మీరే చెప్పాలి. ముందుగా అందుకోసం మా ఆయనకి బతిమిలాడి ఒక ½ కేజీ చికెన్ అయితే తెప్పించేసుకున్నా. దమ్ బిర్యానీకి కావాలి అంటే చికెన్ని పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసి ఇస్తారు. దాంట్లోకి చూపించిన కదా కారం పొడి, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్ అన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. అయినా ఇందులోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయా, తర్వాత చూపిస్తున్నా. కొంచెం పెరుగు వేసుకొని దీన్నంతటిని బాగా చేతిలోనే కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా, ఇలా కలిపేసి కాస్త నిమ్మరసం ఒక నిమ్మకాయ ఉంటుంది కదా చిన్నది, ఆ సైజు నిమ్మకాయని కట్ చేసుకొని మొత్తం పిండేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకొచ్చినామో. బిర్యానీకి అంటే వాళ్ళు ఇలా కట్ చేసి ఇస్తారు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ½ అన్ అవర్ పాటు. ఆ పాటికి రైస్ చేసేసుకుందాం మనము. ½ కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే తీసుకున్నాను. అంటే నేను మొత్తం బాస్మతి రైస్తోనే చేస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం వేసుకుంటే చెడిపోతుందేమో అని భయంతో ఇలా ఎక్కువ అంటే వంచుకోవాలి మనం అన్నంని. ఒక 90% ఉడికించుకున్నాను రైస్ అయితే. దీంట్లోకి పలావాకు అవి ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా తుంచితే తునిగిపోవాలన్నమాట. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వంచేసుకొని సైడ్కి పెట్టుకొని వేస్తా. తర్వాత ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా మనకు, అందుకోసం చిన్నగా ఆనియన్స్ని కట్ చేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కితే కానీ మనకి గోల్డెన్ కలర్లో రావు ఆనియన్స్. ఊరికే మనం బాగా మామూలుగా చల్లగా ఉన్నప్పుడు ఆయిల్లోకి ఆనియన్స్ వేస్తే ఎంతసేపు మనం ఫ్రై చేసుకున్నా కూడా అవి తొందరగా అవ్వవు అన్నమాట. చూడండి, ఇలా చేసేసి సైడ్ పెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ అయ్యింది రైస్ ఉడికేపాటికి. ఇప్పుడు చికెన్ ఉంది కదా, దాన్ని తీసేసుకొని అదే ఆయిల్లోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్లోకే ఈ చికెన్ అంతా వేసేసి ఇది అంతా బాగా ఉడికే వరకు కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలంతే, ఎందుకంటే కింద మాడిపోతుంది. అందుకోసం ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసి అంతా బాగా ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద ముక్కలు కదా మనం కట్ చేయించుకొని వచ్చిండేవి. అందుకు ఇవి బాగా ఉడికేంత వరకు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడే టేస్ట్ కూడా చూడొచ్చు. మనము ఏదైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను బిర్యానీ పౌడరు, గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా కూడా మనం వేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా చికెన్ అయితే బాగా ఉడికింది. నేను చేత్తో ముట్టుకోలేకపోలేదు, కాలుతోంది. అందుకు ఇప్పుడు రైస్ చేసింది కదా, అదే బౌల్లోకే రైస్ వంచిన గంజి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కింద కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇక రైస్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని ఇలా కొంచెంగా వేసుకుంటూ దీనిపైన కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకుంటే యాడ్ చేసుకోవద్దు, అయినా మనకి మంచి కలర్ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిందే. తర్వాత కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోవాలి. ఎలా ఉంటుందో ఏమో అనుకొని ట్రై చేశాను నేను యూట్యూబ్ వీడియో చూసి, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. అస్సలు చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో మా అమ్మకి చెప్పా, అమ్మ నేను దమ్ బిర్యానీ ట్రై చేస్తా ఈరోజు అంటే, ఆ యూట్యూబ్ వీడియోలు చూసి ఏం ట్రై చేస్తావు, అంతా చెడిపేస్తావు, తినడానికి రాదు, ఏం రాదు అని తిట్టింది మా అమ్మ. కానీ తిన్న తర్వాత మాత్రం చాలా బాగుంది అనింది. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైలే వచ్చేసింది. అంతకంటే బాగుంటుంది అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఏమేమి వేస్ట్ చేస్తారో మనకి తెలీదు. కానీ మన చేతితో మనమే వండుకొని తింటే మాత్రం అది టేస్ట్ కూడా బాగా వచ్చిందంటే మాత్రం అబ్బా ఇంకా మనం ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉంటాము, అంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా మనం తిన్నది కాదు, వేరే వాళ్ళు తిని బాగుంది టేస్ట్ అంటే మాత్రం ఇంకా అంతే అస్సలకి. ఇక ఇలా అంతా వేసేసిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకున్నాను. దీన్ని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకున్నా. తర్వాత చూడండి, ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.
లైట్గా పైకి ఎలా కలుపుతూ ఉంటే వా ఇంక నోరు ఊరిపోతుంది నాకైతే. ఇంకా ఎందుకు ఆలస్యం అనేసి మా ఆయనతో పాటు నేను కూడా లాగిన్ చేసా. అసలు మేమిద్దరమే సుమారుగా తినేసాము. అంత టేస్ట్ అంత బాగుంది, అసలుకి చాలా అంటే చాలా బాగుంది. నేను ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో మీరే ఆలోచించండి. మీరు కూడా ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేశానో అలానే చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ దివ్య. బిర్యానీ తింటూ ఫైనల్గా చెప్పాల్సిన మాట మర్చిపోయా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.